వీడియో చూసే ముందు నాకు ఒక్క లైక్ కొట్టి వీడియో అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. సండే ఈజ్ ఫన్ డే. మన నాగార్జున గారు అయితే మంచి సాంగ్తో ఎంట్రీ ఇచ్చేశారు. బిగ్ బాస్ ఈరోజు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌కా లేకపోతే హౌస్‌మేట్స్‌కా? ఎవరిని కాపాడబోయి బిగ్ బాస్ ఎవరికి అన్యాయం చేశాడు? ఎవరు బ్రతకడానికి శేఖర్ భాషాని బలి చేశాడు? సో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఇది సరే, ఈరోజు ఎపిసోడ్ చూసిన మన ఆడియన్స్‌లో ఎవరికి ఈ సండే ఎపిసోడ్ అనిపిచ్చింది, ఫన్ ఉంది అని అనిపిచ్చింది, లేదు మామూలుగా బోరింగ్‌గా ఉంది అని అనిపిచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంచెం నాకు విష్ణుప్రియ అయితే ఓపెన్ అయినట్టు, ఆమె రియల్ క్యారెక్టర్‌ని బయట తీసుకొస్తున్నట్టనైతే నాకు క్లారిటీగా అనిపిచ్చింది. సో, దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తే మాత్రం విష్ణుప్రియ అక్కడుంటది. అక్కడంటే నిజంగా అక్కడే ఉంటది. ఆ అమ్మాయికున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌కి ఆమె కొంచెం కంటెంట్ ఇస్తే మాత్రం విన్నర్ రేస్‌లో పెట్టేయొచ్చు. సో, వీడియోలోకెళ్ళిపోతే మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా! 2 చీఫ్‌లయితే రెడీగా ఉన్నారు. వాటికి క్లేన్ ఎక్కడా అననేసి. ఆ క్లేన్‌లు కూడా చాలా బాగా డిసైడ్ చేసేసారు. ఎవరిని కంటెస్టెంట్స్‌ని పిలవడము, వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవడము. విష్ణుప్రియ తన గొయ్యి తనే తీసుకుంటున్నట్టు నిఖిల్‌ని చెప్పింది. ఎందుకు అని రీజన్ చెప్తే, అన్న బయాస్డ్‌గా ఉంటాడు అభయ్ అన్న. ఎవరి వల్ల? సోనియా వల్ల. సో, నాగార్జున గారికి ఒక్కరంతా ఛాన్స్ ఇయ్యాలా? లాగి లాగి లాగుతాడు కదా! సో, అలా విష్ణునైతే బుక్ జేసేసాడు. నెక్స్ట్ నిఖిల్ టీమ్‌కొచ్చింది మన శేఖర్ భాషా గారు. శేఖర్ భాషా గారంటే నిఖిల్ వింటాడు, అభయ్ మాట్లాడతాడు. సో, నా మాటలు వినేవాళ్ళే నాకు కావాలి గాబట్టని నిఖిల్ టీమ్ అని జెప్పారు. నెక్స్ట్ సీత. సీత ఒకే ఒక మాట, నేను ఫస్ట్ వీక్‌లో నిఖిల్‌ని అపార్థం చేసుకున్నాను. సెకండ్ వీక్‌లో నాకు బాగా అర్థమయ్యాడు. నేను తనతో పాటు ఉండాలి, ఆడాలి అని అనుకుంటున్నానని ఎళ్ళిపోయింది. ఇక్కడ సోనియా గారొచ్చారండి. సోనియా గారు ఎప్పుడు సోది గదా! ఏదో ఒక మాట అనదే. నా అవసరం తనకెక్కువుందంట. ఓకే. చీఫ్‌కి క్లేన్ మెంబర్‌తో అవసరం ఎక్కువుంది. నా గైడెన్స్ ఎక్కువుందన్న మహానుభావురాలు. ఆమె గైడెన్స్‌లో నిఖిల్ ఎళ్ళాడంటే ఖచ్చితంగా మళ్ళీ బురదలో కాలేసినట్టే. నిఖిల్ ఇప్పుడే ట్రాక్‌లోకొచ్చాడు గదా! ఆ ట్రాక్‌లోకి అలానే ఫ్లో అయితే బావుండు. మళ్ళీ ఆ మాటలు వినకుండా చెడిపోకుండా ఉంటే చాలు. ఫైనల్‌గా వచ్చి వాళ్ళకి నిఖిల్ క్లేన్‌లోకి నైనికాని తీసుకున్నాడు. ఇక్కడెందుకో నాకు కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యి తీసుకున్నాడు అని అనిపిచ్చింది. సో, నిఖిల్ టీమ్‌లో పృథ్వీ గూడా ఒచ్చేసాడు. అసలు పృథ్వీ అభయ్ టీమ్‌లో ఉంటాడనుకున్నాను. సో, పృథ్వీ గూడా నేను నిఖిల్ టీమ్‌లోకెళ్తాను, తనతో ఆడాలి, తనకి గట్టి ఫైట్ ఇవ్వాలి అనన్నట్టు అని చెప్పాడు. సో, నిఖిల్ టీమ్‌లో ఈ వారంకైతే పృథ్వీ, నిఖిలు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్సు. సో సో, శేఖర్ భాషా గారు ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు గాబట్టి, సీత, విష్ణు, సోనియా అంటే పోటాపోటీ ఉన్నారు. ఇక్కడ అమ్మాయిలకి అమ్మాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు అన్నట్టు గట్టి పోటీ అయితే నిఖిల్ టీమ్ నుంచి వాళ్ళ క్లేన్ ఫార్మ్ అయిపోయింది. అభయ్ టీమ్‌కొచ్చేటప్పటికి అభయ్ టీమ్‌లో మన ఆదిత్య గారు అంటే ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ ఛాన్స్ ఇస్తాడు, స్కోప్ ఇస్తాడు అని అన్నారు కదా! సో, నాకెంత మాత్రం ఉంటుందో నేను అందుకోసం ఎళ్తున్నానని ఆదిత్య గారు చెప్పారు. నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణ అంటే నాది అన్నది మైండ్ సెట్ ఒకటే. సో, నేను అందుకు అభయ్ అన్న టీమ్‌కెళ్తున్నాను అనేసనని చెప్పింది. తర్వాత నబీలు. నబీల్ ఏంటంటే నేను అన్నతో పాటు వర్క్ చేయాలనుకుంటున్నాను. సో, తను ఆడడానికి స్కోప్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుందని నబీల్ అన్నాడు. చాలా గుడ్ థాట్స్. సో, ఫైనల్లీ యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు అభయ్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడంలో పెద్ద ఏం డిఫరెన్స్ అనిపియలేదు. ఎందుకంటే ముందు తనకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన ఆ ఛాన్స్ తీసుకున్నాడు. మణికంఠ నాకేవో తను నిఖిల్ టీమ్‌కెళ్తాడనుకున్నా. కానీ మణికంఠ అంటే ఆల్రెడీ ఫస్ట్ వీక్‌లో చూసాడు కదా! నిఖిల్ మెంటాలిటీ. సో, కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యాడు గానీ సో, అది చేంజ్ చేసుకోవడానికో లేకపోతే తనది ఇంకా స్కోప్ బయట చూపిచ్చాలనో అభయ్ టీమ్‌కెళ్ళాడు. సో, అభయ్ టీమ్‌లోకి 5 మెంబర్స్ వచ్చేసారు. నిఖిల్ టీమ్‌లోకి 5 మెంబర్స్ వచ్చారు. క్వైట్ అపోజిట్‌గా వచ్చారనమాట. ఇటు ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల్లాగా వచ్చేసారు. చూడాలి వీళ్ళకి ఎంత పోటాపోటీ జరుగుతుందో. అభయ్ టీమ్ పేరొచ్చేసి కాంతార టీము. మన నిఖిల్ టీమ్ పేరొచ్చేసి సూర్యశక్తి కాస్త శక్తి టీమ్ అయిపోయింది. వీళ్ళకి గట్టి పోటీ అయితే ఇస్తాడు నెక్స్ట్ బిగ్ బాసు. ఎందుకంటే నామినేట్ చేసుకోవడానికి ఈజీగా దొరికే శేఖర్ భాషా గారైతే లేరు. ఆల్రెడీ నిన్న జరిగినటువంటి టాస్కుల్లో గానీ, ఆ వాటర్ పోయడంలో గానీ, వాటిల్లో గొడవలు కొంచెం పెట్టేసాడనుకోండి. సో, అలాంటివైతే నెక్స్ట్ నామినేషన్స్‌లో చాలా బాగా బయటొస్తాయి. బిగ్ బాస్ ఇచ్చినటువంటి బిగ్ ట్విస్ట్ ఎలా ఉంది మీకు? అది బిగ్ బాస్ ట్విస్ట్ ఆడియన్స్‌కే గాదు, హౌస్‌మేట్స్‌కి గూడా ఇచ్చాడు. హౌస్‌మేట్స్ దాన్ని బిగ్ బాస్ మాకు ఛాన్స్ ఇచ్చాడనుకుంటాడు. కానీ వాళ్ళకే ట్విస్ట్ వదిలేసాడు. ఎందుకంటే
అక్కడ 'బిగ్ బాస్‌కి' శేఖర్ భాషా గారిని అక్కడ ఉంచడం వల్ల ఎంతమంది దాన్ని బెనిఫిషరీగా తీసుకుంటున్నారు ఒకటి. అది ఆలోచించుకున్న ఆయన ఇప్పుడున్నటువంటి బయట శేఖర్ భాషా సిట్యుయేషన్ గురించి, అక్కడ హౌస్‌మేట్స్ వాళ్ళ పల్స్ గురించి ఏం డిస్కస్ చేసుకున్నారో అవన్నీ బాగా గమనించుకున్నాడు గదా! సో, ఎవరిని వీళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి పంపిస్తారో అన్న ఒక థర్డ్ ప్రాసెస్‌తోనే ఇలాంటి ట్విస్ట్ అయితే పెట్టాడు. హౌస్‌మేట్స్ ఎవరిని బయట పంపించాలి అనుకున్నట్టు. సో, ఇక్కడైతే ఖచ్చితంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషనే. శేఖర్ భాషా గారిని ఎవరి కోసమో, ఎవరినో కాపాడటానికి 'బిగ్ బాస్' అయితే బలి చేశాడు. 'బిగ్ బాస్' ఏసిన స్కెచ్ అయితే నిజంగా సూపరండి. అసలు ఎవరినో కాపాడుకోవడానికి మన శేఖర్ భాషా గారినైతే బలి చేసేసాడు. ఆ బలికి కారణం గూడా ఏంటో నేనైతే చెప్తాను చూడండి. ఇక్కడ హౌస్‌మేట్స్ అందరూ ఈ వీక్ ఆయన లోగా ఉన్నాడు గదా! సో, ఆ లోని పెట్టుకొని నెక్స్ట్ వీక్ అందరూ నామినేషన్ ఏసేస్తారు ఒకటి. సోనియా ఒక మాట చెప్పింది. ఆల్రెడీ 2, 3 మెంబర్స్‌కి కూడా చెప్పింది. నా దృష్టిలో బేబక్క గాని, శేఖర్ భాష గాని కాంపిటీషనే కాదు. వాళ్ళు చాలా వీకు. వాళ్ళెళ్ళిపోయేదాకా నేను వాళ్ళనే పట్టుకుంటా అననేసి. సో, వీళ్ళనే పట్టుకుంటే నెక్స్ట్ నామినేషన్స్‌లోకి పాయింట్స్ రావు, గొడవలు జరగవు, కంటెంట్ రాదు. అందుకు శేఖర్ భాష గారిని పంపించేస్తే బెస్టు అని అనుకున్నాడు. ఆదిత్య గారు గాని, మణికంఠ గాని ఎంతసేపైనా శేఖర్ భాషతోనే కాన్‌ఫ్లిక్ట్ పెట్టుకుంటున్నారు గానీ, మిగతా వాళ్ళతో పెట్టుకోవట్ల. సో, అక్కడ గూడా శేఖర్ భాష గారితో కొంచెం ఇది. అందుకు బాగా స్కెచ్ చేసుకొని పంపించేశాడు. ఈవెన్ ఇక్కడ వీళ్ళ రీజన్స్ గూడా అందరూ ఆ బయట బేబీ పుట్టింది. సో, ఈయన ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే బెస్టు అన్న ఒక మైండ్ సెట్ అయితే పెట్టారు. ఈవెన్ మన ఆదిత్య గారికి ఒక హంగర్ అనేది ఉంది గదా! నేను ఉండాలి, గేమ్ ఆడాలి. అంటే ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఆదిత్య గారు అంటే ఎలా వచ్చారు ఇప్పుడు షోకి? తను ఎలా చెప్పాలంటే రీ ఎంట్రీ కోసం వచ్చాడు. రీ ఎంట్రీ రావాలంటే ఆయన కొన్ని రోజులు హౌస్‌లో ఉండాలి. హౌస్‌లో ఉంటే అందరికీ కొంచెం నచ్చుతాడు గదా! నచ్చడమే గాదు ఆడియన్స్‌లోకి బ్రెయిన్‌లోకి ఎక్కుతాడు. నెక్స్ట్ ఎక్కడైనా ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అది గూడా మైండ్‌లో దృష్టిలో పెట్టుకొని ఆదిత్య గారినైతే ఉంచడం మంచిదే అనిపిస్తుంది. సో, ఈ వీక్ ఆదిత్య గారు నామినేషన్స్‌లో రాకపోతే నెక్స్ట్ వీక్ అంటే ఆల్‌మోస్ట్ ఒక 4 వీక్స్ హౌస్‌లో సర్వైవ్ అయ్యేదానికైతే చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం రేపు నామినేషన్స్ ఎంత జరుగుతాయో, ఎంత హడావుడిగా జరుగుతాయో. ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్.